ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఆగస్టు 19వ తేదీ స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర దక్షిణాయనం గ్రీష్మ ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం బుధవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి నుంచి మాత్రం ఈ రోజు తెలుసుకుందాం. సూర్యోదయం ఉదయం 6 గంటల 1 నిమిషం, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 41 నిమిషాలకు. ఈ రోజు తేదీ సప్తమి రాత్రి 7 గంటల 19 నిమిషముల వరకు ఉంది. తదుపరి అష్టమి ప్రారంభమవుతుంది. నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం 6 గంటల 46 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం బ్రహ్మము రాత్రి 3 గంటల 43 నిమిషముల వరకు ఉంటుంది. కరణం గరసి ఉదయం 6 గంటల 31 నిమిషముల వరకు. తదుపరి పణజి రాత్రి 7 గంటల 20 నిమిషముల వరకు ఉంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషముల వరకు ఉంది. యమగండ కాలం ఉదయం 7 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు ఉంది. గుళికా కాలం ఉదయం 10 గంటల 45 నిమిషముల నుండి 12 గంటల 19 నిమిషముల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 36 నిమిషముల నుండి 12 గంటల 34 నిమిషముల వరకు ఉంది. వర్జము మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషముల నుండి 2 గంటల 40 నిమిషముల వరకు ఉంది. శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం లేదు. అమృతకాలం రాత్రి 11 గంటల 27 నిమిషముల నుండి 1 గంట 13 నిమిషముల వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషముల నుండి 5 గంటల 15 నిమిషముల వరకు ఉంది. ఈ రోజు విశేషాలు ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం. శుభ ముహూర్తాలు ఈ రోజు అన్నప్రాసనకు బారసాలకు పెళ్లి చూపులకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ఇక రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.